అందరికీ హాయ్. జామకాయలు ఎక్కువగా కాయాలంటే ఏం చేయాలి అన్నది మీరు కరెక్ట్గా చెప్పలేదండి అని చెప్పి కామెంట్లో మనకు ఫ్యామిలీ మెంబర్ ఒకరు అడిగారు. అలాగే రిలేటివ్స్ కూడా ఓ ముగ్గురు నలుగురు అడిగారన్నమాట, జామకాయలు ఎక్కువగా కాయాలంటే ఏం చేయాలని. దానికి సమాధానం ఈ వీడియో అన్నమాట. నేను మీ జోగి బ్రో, వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి జామకాయలు ఎక్కువగా కావాలనుకుంటే, కాపు మంచిగా ఉండాలనుకుంటే మనం ముఖ్యంగా చేయవలసింది పించింగ్ అండ్ కటింగ్, ప్రూనింగ్ అన్నమాట. మనకు జామకాయలు పిందులు ఎప్పుడు తొడుగుతున్నాయో, ఒకటి రెండు వస్తున్నాయి అనుకుంటే ఆ పైన ఉండే రెండు చిగుళ్ళు, లేత చిగుళ్ళను చిక్కేస్తే అక్కడ ఫ్రూట్ అన్నది పెద్ద సైజు నాణ్యమైనది వస్తుంది. అలాగే ఆకులన్నీ తీసివేయండి. ఎక్కువగా ఆకులు ఉన్నా కూడా మనకు పిందెలు తొడగదు చెట్టు, కాబట్టి ఆకులన్నీ తీసేయండి. నేను ఆ ఆకులు తీసింది ఆ రోజు ఊరు వెళ్ళేటప్పుడు తీశాను, కాకపోతే చీకటి పడిపోయింది, అది వీడియో సరిగ్గా రాలేదు కాబట్టి నేను దాన్ని చూపించలేదు. మళ్ళీ వేరే పిల్లలతో కూడా ఆ వీడియోని నేను తీయమని చెప్పాను. ఆ అమ్మాయి ఫోటో తీసింది, మా మేనకోడలు అవుతుంది, ఫోటో తీసింది. కానీ ఆ ఫోటో తీయటం రాలేదు, క్లారిటీ లేదు, అందు గురించి పెట్టలేదు. జస్ట్ అలా మీకు చూపిస్తాను అదన్నమాట. అందు గురించి మీకు చూపించవలసిన పని లేకుండా చక్కగా మొత్తము మనం ఆకులన్నింటినీ తుంచేయాలన్నమాట. తుంచేస్తే నెక్స్ట్ ఫ్రూట్స్ అన్నవి మంచిగా పెద్దగా నాణ్యంగా రావాలంటే మనం ఏమి ఇవ్వాలన్నది ఆల్రెడీ ఉంది, కాకపోతే మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. నైట్రోజన్ సంబంధించినవి ఎక్కువగా మీరు ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. బాగా ఏజ్డ్ కౌ మాన్యూర్ ఎక్కడైనా దొరికితే ఇవ్వండి. మనం ఇంట్లో వాడేసిన టీ పొడి కూడా ఇచ్చుకున్న కడిగేసి అది కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా చూసేసి ఫ్రూట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇలాగా చేయండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మీ.